విశాఖ సాగర్ తీరానికి వచ్చే పర్యాటకుల కోసం కుర్సురా సబ్మెరియన్ TU-142 యుద్ధ విమానం షీ హారియర్ మ్యూజియం అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని రోజుల్లో UH-3H హెలికాప్టర్ ప్రదర్శన అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి పనులు పూర్తయ్యాయి. ఇది విశాఖ ఒడిలో మరో మణిహారంగా నిలవనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి అవతార్ యాదవ్ అందిస్తారు. విశాఖ ఒడిలో మరో మణిహారం చేరబోతుంది. ఇప్పటికే సాగర్ తీరంలో అయితే మాత్రం ఓ పక్క కుర్సురా ఏదైతే సబ్మెరీన్ ఉంది, మరో పక్క TU-142 ఇప్పటికే ప్రదర్శన కాబడుతుంది. మరో పక్క చూసుకుంటే షీ హారియర్ మ్యూజియం కూడా ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది, ప్రదర్శన కూడా జరుగుతుంది. కానీ కొత్తగా ఇప్పుడైతే మాత్రం UH-3H హెలికాప్టర్ కూడా అందుబాటులోకి రాబోతుంది. అది మరికొన్ని రోజుల్లో అయితే మాత్రం పర్యాటకులకి అందుబాటులోకి వస్తుంది. హెలికాప్టర్ చూడాలనుకుంటే వైజాగ్ రండి, హెలికాప్టర్ లోపల చూడాలంటే నాతో రండి. ఫ్రంట్న అయితే మాత్రం ఇద్దరు పైలట్స్ కూర్చోడానికి సిట్టింగ్ ఏర్పాటు ఉంది. ఇద్దరు పైలట్స్ ఇక్కడ కూర్చొని ఇద్దరు పైలట్ చేతుల్లో కూడా ఆపరేటింగ్ ఉంది. ఏదైతే ఉందో ఒక్క పైలట్ పట్టుకుంటే చాలు, రెండు ఆపరేట్ అవుతున్నాయి. ఏదైతే ఇప్పుడు గగనాంతరంలో ఉండేటప్పుడు ఇద్దరు పైలట్లు కూడా అప్రమత్తంగా ఉండి ఎదురుగా వస్తున్న ఏదైతే యుద్ధ సమయంలో వాడే పరికరాలు కానీ ఏవైనా ఎదురుగా వస్తున్న వాటిని తప్పించుకుంటూ వెళ్ళడానికి చాలా సులువుగా ఇద్దరు కూడా ఆపరేటింగ్ చేసేటట్టు ఇక్కడ అమర్చబడి ఉంది. ఈ రోజుల్లో ప్రారంభం అవబోతున్న ఈ హెలికాప్టర్ని అయితే మాత్రం మనం లోపలికి వెళ్ళి చూసాము. లోపలికి వెళ్ళి చూస్తే అసలు నిజమైన హెలికాప్టర్లోకి వెళ్ళే అనుభూతి చాలా కలిగింది. ఇదైతే మాత్రం నేవీలో మాత్రం సేవలు చేసింది. చాలా రోజులు సేవల అనంతరం ఇక్కడ తీసుకొని వచ్చి పెట్టారు. ఇది పర్యాటకుల సందర్శనార్థం అయితే మాత్రం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరికొద్ది రోజుల్లో పబ్లిక్కి అందుబాటులోకి రాబోతుంది. విశాఖ వచ్చే యాత్రికులు ఎవరైతే ఉంటారో, విశాఖ వచ్చే పర్యాటకులు ఎవరైతే ఉంటారో దీన్ని తప్పనిసరి వచ్చి చూస్తే ఆ హెలికాప్టరు మీరు ఏదైతే ఎక్కే అనుభూతి కలుగుతుందని చెప్పగలం. కెమెరా పర్సన్ మహేష్తో అవతార్ యాదవ్, 4S TV.